హలో గాయ్స్, వెల్కమ్ టు ద వీడియో. సో ఇవాళ వీడియోలో అయితే కొన్ని లీక్స్ రూమర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో లేటెస్ట్గా ఏవైనా రాని ఎలాంటివైనా లీక్స్ ఉన్నాయి. సో వెంటనే ప్రతిరోజు మార్నింగ్ అయితే పెట్టేస్తాను మీకు. అండ్ ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఫాలో కానీ షేర్ కానీ చేయకపోతే వెంటనే ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, నాని గారు సుజీత్ గారు కలిసి ఒక కొత్త సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ గారు ఆల్రెడీ ఓజీ తీసి ఒక పెద్ద హిట్తో ఫామ్లో ఉన్నారు. గాసిప్స్ బట్టి సినిమా టైటిల్ వచ్చేసరికి బ్లడీ రోమియో అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ టైటిల్ అయితే డిసైడ్ చేశారంట. హైదరాబాద్లో ఇవాళే ఒక పూజా సెరమనీ అయితే మూవీ గురించి చేశారంట. మన నాని అన్న ఫ్యాన్స్ అయితే మంచి ఊపు మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ సుజీత్ గారు ఓజీతో మంచి హిట్ అయితే కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మూవీ ఓజీ లాగా ఓన్లీ తెలుగు హిందీలో రిలీజ్ అవ్వదంట. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నుంచే పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారే అని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే వచ్చింది. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మన సుజీత్ గారు ఈ మూవీ టోటల్ కామెడీ ఉంటుందని చెప్పి అండ్ కామెడీతో పాటు లిటిల్ బిట్ సస్పెన్స్ కూడా ఉంటుందని చెప్పి అయితే మనకు చెప్పారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తుంటే ఓజీ తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే డెలివర్ చేస్తారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంతవరకు నాని గారు లేటెస్ట్ మూవీస్ తీసుకుంటే అన్ని యాక్షన్ కొంచెం కమర్షియల్ సైడే ఉన్నారనమాట. బట్ ఈ మూవీ వచ్చేసరికి ప్యూర్ కామెడీ. సో ఓల్డ్ నాని అయితే మనం చూస్తాం అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మన ఓజీ గురించి మాట్లాడినట్టయితే ఓజీ కలెక్షన్స్ 3 days లో కొన్ని రికార్డ్స్ అయితే పెట్టాయన్నమాట. ప్రభాస్ గారు తీసిన సాహో కలెక్షన్స్ అయితే దాటేసింది. ఇప్పటి వరకు తీసిన తెలుగు సినిమాల్లో టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ అయితే నిలిచిందనమాట. ప్రస్తుతానికి 7th place లో అయితే ఉంది. Day 1 కలెక్షన్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయ్యా. అండ్ దాంతోపాటు ఓవర్సీస్ ఏదైతే యూఎస్ కానీ కెనడా కానీ ఉంటుందో ఆ ఓవర్సీస్లో $3 million కేవలం ప్రీ బుకింగ్స్లోనే వచ్చేసాయి అనమాట. ఆంధ్ర తెలంగాణ కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వల్ల కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గాయన్నమాట. ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళైతే 500 crores అనేది వస్తుంది అని చెప్పి బాగా గ్యారంటీగా ఉన్నారు. సో లెట్స్ హోప్ ఇట్ రీచెస్ 500 crores. ఎందుకంటే ఈ సినిమా వల్ల పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మళ్ళీ ప్రూవ్ చేసిందనమాట. సాహో క్రియేట్ చేసిన ఒక లెగసీని ఇప్పుడు ఓజీ అయితే ఈజీగా క్రాస్ చేసింది. సో మన కాంతారా విషయానికి వస్తే, కాంతారా మూవీ చూస్తూ ఒక ఫ్యాన్, ఒక అభిమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి దేవుడు పట్టింది థియేటర్లోనే అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి భయ్య. ఈ వీడియో థియేటర్లో లీక్ అయిందనమాట. సో థియేటర్లో ఎవరో వీడియో తీసి మన సోషల్ మీడియాలో అయితే పెట్టారు. యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా వైరల్ అవుతుంది. ఆయన్ని మీరు చూసుకున్నట్టయితే బాగా గట్టిగా కేకలేస్తా ఏదో షాక్ అయినట్టు, ఏదో వేరే లోపంలోకి వెళ్ళిపోయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే ఆయన అలా బిహేవ్ చేసిన వెంటనే పోలీసులు అందరూ, సెక్యూరిటీలు వాళ్ళంతా వచ్చి వెంటనే ఆయన పట్టుకొని కొంచెం కూల్ అయితే చేశారు. అక్కడ చూసిన వాళ్ళు దాని తర్వాత వైరల్ అయిన తర్వాత చాలా మంది కమెంట్స్ ఏమని పెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా దేవుడి ఇంపాక్టే, దేవుడే వచ్చాడు అని చెప్పి ఓన్ వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఇదేదో ఫేమ్ కోసము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. బట్ దేవుడి విషయానికి, దేవుడి జోలికి అయితే మనం వెళ్ళకూడదు. నేనైతే దేవుడు వచ్చిందని అనుకుంటున్నాను. మూవీ ఫస్ట్లో కొంచెం మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చాయి. కొంతమంది బాగుందని, కొంతమంది బాగాలేదని. బట్ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత బుకింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ అయ్యాయంట. సూపర్ కదా. సేమ్ ఇలాంటివే, అంటే ఒక మనిషికి దేవుడు పట్టడం, ఇలాంటివే కాంతారా చాప్టర్ 1 వచ్చినప్పుడు కూడా వచ్చాయంట. దానివల్ల అప్పుడు ఆ మూవీకి చాలా పాజిటివ్ అయింది. సో ఇప్పుడు కూడా ఈ మూవీకి ఖచ్చితంగా పాజిటివ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, ఇవాళ రూమర్స్, లీక్స్ ఇవన్నమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. Thank you for watching this video. Signing off.